నిన్న వీడియోలో వెయిట్ మళ్ళీ పెరిగిందని చూపించిన కదా, ఈరోజు తగ్గిందా లేదా అని ముందు చూసేదా. నేను ఎప్పుడు చెప్పినట్టే ఎవరైనా డైరెక్ట్ స్టార్ట్ చేయాలి, బరువు తగ్గాలి అనుకుంటే డే 1 నుంచి వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. నేను ఎట్లా తింటున్నా ఏంది, మీరు సేమ్ ఆ డైట్ చేయాలని లేదు. నేను చేసే డైట్ వచ్చేసి 16:8, అంటే 8 అవర్స్లో తినడం, 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం అనమాట. అంటే 8 అవర్స్ మొత్తం తినడం కాదు. నేను ముందు చెప్తే ఎట్లా తింటున్నాను. ఇంతకుముందు ఒకలాగా చేసి ఇప్పుడు ఒకలాగా చేస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు డే 49 వీడియో. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా పేరు శ్రీవాణి, డైరెక్ట్గా చెప్పడం మర్చిపోయినా. పక్కన గంట సింబల్ ఉంది కదా, దాని అయితే యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి. స్కిప్ చేసుకుంటూ మాత్రం అస్సలు చూడకండి. ఈరోజు వెయిట్ వచ్చేసి 69.80. ఈరోజు ఎక్సర్సైజ్ లేదు, వాకింగ్ లేదనమాట. ఈరోజు ఎక్సర్సైజ్ చేసిన గుర్తులేదు. అంటే చాలా నాకు ఒక 10 days ముందు వీడియోస్ ఉంటాయి అనమాట, గుర్తుండదు. చేసి ఉండొచ్చు. ఈరోజు వెయిట్ వచ్చేసి 70.80, అంటే 200 గ్రామ్స్ తగ్గినమాట. అంటే 20 గ్రామ్స్ తగ్గిన మంచిగా. నిన్న ఏం తిన్నా 20 గ్రామ్స్ తగ్గినా కానీ నేను తిన్నది కొత్తగా చూసే వాళ్ళైతే వెళ్ళి చూడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతాయి నా వీడియోస్ వచ్చేసి. నా వీడియో చూసి 2-3 వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినా చాలు. అది ఈరోజు ఆ పౌడర్ ఉంటుంది కానీ డైలీ తాగే పౌడర్, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పిన. ఇప్పుడు నేను కొత్తగా షార్ట్ కూడా పెడతాను, మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అయిపోయింది ఆ పౌడర్ వచ్చేసి, షార్ట్ పెడతా చూడండి. పెట్టినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ షార్ట్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. నేను ఈరోజు లంచ్కి వచ్చేసి ఆ వేడి వాటర్ రాయినాక లంచ్కి వచ్చేసి పన్నీర్ అండ్ 2 eggs ఆమ్లెట్ వేసుకున్నాను అనమాట. రోజు ఆ పన్నీర్ తిని 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 బోర్ వస్తుంది అండి, అందుకే నేను కొత్తగా ట్రై చేసాను. నేను అప్పుడు ఇంతకుముందు 2-3 వీడియోల క్రితం చెప్పాను అనమాట, నేను కొత్తగా ట్రై చేసిన పన్నీర్ ఎట్లా చేసుకోవాలనేసి. అది ఆమ్లెట్లో కొంచెం పన్నీర్ ఫ్రై చేసి ఆమ్లెట్ వేసుకున్నప్పుడు దానిపైన వేసాను అనమాట. ఇట్లా అయితే సేమ్ బర్గర్ తిన్న ఫీల్ వస్తుంది, మంచిగా క్రేవీస్ కూడా పోతున్నాయి అనమాట. ఇంకా లంచ్ ప్లేట్ వచ్చేసి అది మీరు చూసారు కదా, ఏం తింటా ఏం తీసుకుంటున్నా అనేసి. కీరదోసకాయ, క్యారెట్ అనేది కామన్ డైలీ తీసుకుంటా. ఇంకా మజ్జిగ డైలీ తీసుకోవాలి. ఇంకా ప్రోటీన్ వచ్చేసి డైలీ ఒకటి తీసుకుంటా. ఇంకా అవి మొలకలు, ఇంకా చెన్న, ఇవన్నీ ఉన్నాయి కదా, రాజమా, ఇవి వచ్చేసి ఒకసారి మనం ఉడకబెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకున్నామంటే చాలా రోజులు ఉంటాయి కదా, ఒక 5-6 days 10 days అని ఉంటాయి కనీసం. ఒక్కసారి చేసుకుంటే అయిపోతుంది, చాలా టైం పడుతుంది. మీకు చెప్తున్నా, నాకైతే అది ఉడకడానికి చాలా సతాయించింది. 20 విజిల్స్ పెట్టినాయి కుక్కర్లో, ఆపుకుంటా అన్ని విజిల్స్ పెడితే కానీ ఉడకలే రాజ్మా కూడా. మీరు ఏం చేయాలంటే నైట్ నానబెట్టి మార్నింగ్ కుక్కర్లో పెట్టండి. నేను ఇప్పుడు ఒకసారి ఇవి అయిపోయినాక అట్లా ట్రై చేస్తా, ఉడుకుతున్నాయా లేదా అనేసి. నేను ఈవినింగ్ చాయ్ తాగినాక నైట్కి వచ్చి డిన్నర్ వచ్చేసి అది జామకాయలు అయితే తీసుకున్నా, 2 జామకాయలు అనమాట. అవి ఇంతే. మీరు అన్ని ఫ్రూట్స్ కంటే జామకాయలలోనే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట, మన వెయిట్ లాస్ జర్నీకి యూజ్ అయ్యేటివి. మీరు జామకాయలు మీకు ఉన్నాయి, ఇంకా మీ ఇంట్లో చెట్టు ఉందంటే డైలీ అవే ఒక్కటైనా తినండి, చాలా మంచి యూజ్ అవుతుంది మన వెయిట్ లాస్ జర్నీలో. మనకి యాపిల్, బనానాలో, ఆరెంజ్, ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ అంటే అందులో ఉన్నాయన్నీ ఇందులో అన్నిటికంటే అన్ని కలిపి ఈ జామకాయలు ఉంటాయి అనమాట. అంతే. అంటే ఇంక అన్ని క్లారిటీగా నేను చెప్పలేను కదా, నేనంతా ఏమంటే డైటిషియన్ కాదు కదా, తెలుసుకొని చెప్తా ఇంకా బెనిఫిట్స్ ఏంటి అనేసి. ఓకేనా. అంటే మన డైజెషన్ అనేది మంచి ఇంప్రూవ్ అవుతుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉంటే జాంకాయ తినండి, ఈజీగా అయిపోతుంది, అరుగుదల మంచిగా ఉంటుంది అనమాట. ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో యూజ్ అయింది, నచ్చింది అనుకున్నా. చాలా చాలా చిన్న వీడియోస్ అనమాట. 2-3 days చాలా చిన్నగా ఉన్నాయి వీడియోస్, ఎక్కువ తీయలేదు. అంటే 2 meals కదా, ఏం అంతే అని నేను తిన్నదే పెడుతున్నా, వేరేది ఏం పెట్టట్లేదు. ఓకేనా. రేపు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.